హలో అండి. జాంకాయలు ఉప్పు, కారం వేసి తినొచ్చని అనుకున్నాను గానీ, జాంకాయలతో పచ్చడి చేయొచ్చటండి. ఏమైందంటే నిన్న చాట్‌జీపీటీని థంబ్‌నెయిల్ అడిగితే, ఒక థంబ్‌నెయిల్ ఇవ్వబోయి అది చక్కగా జాంకాయలు, ఉప్పు, కారం అంతా పెట్టేసేసి చక్కగా థంబ్‌నెయిల్ ఇచ్చింది పచ్చడి అన్నట్టు. చూసి నవ్వొచ్చింది. తర్వాత యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే జాంకాయలతో పచ్చడి చేయొచ్చని తెలిసింది. సో, నేను ఆగుతానా? సో, చూసి నేను పచ్చడి చేసి యూట్యూబ్‌లో పెడదామని అనుకున్నాననమాట. సో, చాలా ఈజీ ప్రాసెస్సే. నార్మల్ మనం చేసుకున్న పచ్చడిలానే చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో గింజలు ఉంచుకోవాలా లేదా అనేది మన ఆప్షన్ అనమాట. జాంకాయని బట్టి కొన్ని కాయల్లో గట్టిగా ఉంటాయి కదా పెద్దగా గింజలు, అలాంటి వాటిలో అయితే తీసేయాలి. ఇవి అయితే చిన్న గింజలు అనమాట. నాకు ఇంటెదురుగుంటా మా ఇంట్లో జామ చెట్టు ఉంది, పక్కనే ఒక జామ చెట్టు ఉంది. అందుకని చెప్పి సరే చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. నిజంగా విస్మయ్ ఫుడ్లో కూడా ఉంది. అన్ని రుచులు కలిస్తే ఎలా ఉంటుంది అలాగా తీపి, పులుపు, కారము అంతగా అన్ని రుచులు కలిసినట్టు చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో నార్మల్గా మనం రోటి పచ్చట్లు ఎట్లా అయితే చేసుకుంటామో పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు వేసుకొని అలానే ప్రాసెస్ అనమాట. సో, ఇందులో వాటర్ అనేది వేయలేదు. వాటర్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంది. అన్నంలోకి, అట్లలోకి, టిఫిన్స్లోకి నంచుకొని తినొచ్చు. చాలా బాగుంది. ఉట్టినే కూడా తినొచ్చండి. అంత బాగుందనమాట. ఎలాగో మనం జాంకాయలని ఉప్పు కారం వేసుకొని తింటాం కదా. సో, కొంచెం మనం ఇందులో వేరుశనగ గుళ్ళు అవన్నీ కూడా వేస్తాం అంతేను. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.